నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఈ 7 వారాల వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామికి. అసలు ఎందుకు చేస్తారు ఈ వ్రతం? అంటే దీనివల్ల కలిగే ఫలితాలు ఎటువంటివి? వెంకటేశ్వర స్వామి అంటేనే కలియుగ దైవం. హ్మ్. ఇంకా దాంట్లో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. హలో వెంకటనాయక అంటాం. అంటే కలియుగంలో సత్వరంగా పలికే స్వామి ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి. హ్మ్. అంటే ఆయన చెక్కిన శిల్పం కాదు, ఎవరో తెచ్చిపెట్టిన విగ్రహం కాదు, స్వయంగా వెలిసాడనమాట తిరుమలలో. అంత విశిష్టత ఉంది వెంకటేశ్వర స్వామి. మనం మాటల్లో కూడా చెప్పుకోలేం స్వామి గురించి, ఎంత చెప్పినా తక్కువే హ్మ్. చెప్పాలంటే. ఈ 7 వారాల వ్రతం అనేది ఎలా వచ్చిందంటే, స్వామికి అంటేనే 7 అనే సంఖ్య చాలా విశేషమైనది మన దైనిత్య జీవితంలో. మానవ మనుగడకు కూడా చెప్పాలంటే 7 కొండలు, హ్మ్. పెళ్ళిళ్ళలో కూడా మనం 7 అడుగులు వేస్తాం. అవును. 7 జన్మలు, హ్మ్. 7 జన్మలు ఉండేది. అవును. దాని తర్వాత 7 వారాల వ్రతం అని చెప్తాం. హ్మ్. అవునా కదా? ఈ 7 అనే సంఖ్య చాలా విశేషమైనది. అంటే ఇది లక్ష్మీ సంఖ్యగా పరిగణిస్తారు. 6 ఎట్లా లక్ష్మీ సంఖ్యగా పరిగణిస్తారో, ఇది విష్ణువుకు సంబంధించిన సంఖ్య 7 అనే సంఖ్య. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్న 7 చాలా విశేషమైనది. కానీ మనం ఏమంటాం, 7 అంటే చెడ్డది, అది 7 ఎందుకు ఇలా మాట్లాడతాం, ఏడ్చినట్టు. కానీ చాలా చాలా తప్పు. 7 అంటే చాలా విశేషమైన సంఖ్య చెప్పాలంటే. ఈ 7 వారాల వ్రతం ఎందుకు చేస్తారు అంటే, మెయిన్గా గృహం కోసం చేస్తారు, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, ధర్మమైన కామ్యం కోసం చేస్తారు. మీ కామ్యం ధర్మమైనది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అసలు దాంట్లో డౌట్ పెట్టుకునే అవసరమే లేదు. చేసి చూడండి వ్రతం ఎవరైనా సరే, నెరవేరలేదు అనడానికైతే లేదు. ఈ 7 వారాల వ్రతము చేసేకి ముందు స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి 1 వారం ఎక్స్ట్రా కూడా చేస్తారు. మా ప్రాంతంలో 1 వారం ఎక్స్ట్రా చేస్తారు, 8వ వారం కూడా చేస్తారు. ఆయన వడ్డీ కాసుల వాడు, ఏదైనా ఆయనకు ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 1 వారం ఎక్స్ట్రా చేస్తాం. ఫస్ట్గా 7 వారాల వ్రతం చేసేవాళ్ళు అంటే దీన్ని ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కొంతమంది ఆషాఢంలో పెట్టుకుంటారు. ఆషాఢంలో ఇప్పుడు దేవాలయాల్లో కూడా చేపిస్తున్నారు. సామూహిక 7 వారాల వ్రతం అని జరుగుతున్నాయి. ఆషాఢంలో మొదలు పెడతారు. లేదు మేము ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. 2 months పడుతుంది వ్రతం అయిపోవడానికి. ఈ 7 వారాల వ్రతం చేపట్టే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 months నాన్ వెజ్ తినకూడదు. ఆ రోజు వ్రతం చేస్తాం కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు మాత్రమే. ఇంకా మిగతా టైంలో నాన్ వెజ్ తినకూడదు 2 months. ఈ 7 వారాల వ్రతం చెయ్యాలని సంకల్పం చేసుకున్నప్పుడు ముందుగా స్వామికి సంకల్పం చెప్పుకుంటాం. రేపు శనివారం అనగా శుక్రవారమే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. శనివారం తెల్లారేసరికి మనం తలంటూ స్నానం చేసి మొదలు పెడతాం. సంకల్పం, మీ కోరిక ఏదైతే అది చెప్పుకుంటాం. ఇలా 7 వారాలు మీకోసం చేస్తాం స్వామి, ఒకటి ఎక్స్ట్రా వడ్డీ కూడా చేస్తాం 1 వారం అని చెప్పేసి చెప్పుకొని మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత మెయిన్గా బ్రహ్మచర్యము, ఉపవాసము, అబద్ధాలు ఇవన్నీ ఏవి ఉండకూడదు. ఉపవాసం చేసేటోళ్ళు ఆరోగ్యరీత్యా ఉపవాసం చేసుకుంటారు. ఉదయం చేయాలా సాయంత్రం చేయాలంటే అందరూ సాయంత్రమే చేస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే చేస్తారు ఈ వ్రతాన్ని. చేసేటప్పుడు మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, దీనికి 2 నియమాలు ఉన్నాయి. 7 దీపాలు పెట్టాలి అని ఒకటే దీపంలోనే 7 ఒత్తులు వేసి పెట్టాలనేది ఒకటి ఉంది. పిండి దీపాలే పెట్టాలి స్వామికి. అది కూడా ఏంటి, బియ్యం పిండి, కొంచెం బెల్లం మిక్స్ చేయాలి, నెయ్యి మిక్స్ చేయాలి, ఆవు పాలతోనే కలపాలి, వాటర్తో కలపకూడదు. ఆ పిండిని కూడా, పిండి దీపాన్ని కూడా మనకి ఎంత టెక్స్చర్ కావాలో అంత టెక్స్చర్ మిక్స్ చేసుకొని, మీరు మొదటి వారం 7 దీపాలు పెడతారా లేకపోతే ఒకటే దీపంలోనే 7 ఒత్తులు వేసి పెడతారా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లేదు మేము 7 దీపాలు పెడతాము, ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి పెడతాము. లేదు ఒకటే దీపమే పెడతాము, 7 ఒత్తులు వేసి పెడతాము. ఇంకా ఇది కంటిన్యూ ఈ వ్రతానికి. మళ్ళీ 1 వారం 7 దీపాలు పెట్టి నెక్స్ట్ వారం 1 దీపం అలా ఉండకూడదు. ఫస్ట్ ఏదైతే చేస్తామో అదే ఇది. దీంట్లో కొంతమంది ఏది వస్త్రధారణ చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కొంతమంది పగలంతా నలుపు వేసుకొని సాయంత్రం ఎల్లో కలర్ వేసుకుంటారు దీక్ష చేసే వాళ్ళు. ఇలా చేయొచ్చు. లేదు మేము వస్త్రము అదంతా చూసుకోలేము, మేము వస్త్రదీక్ష అయితే చెయ్యలేమంటే నార్మల్ వస్త్రాలు, చీర, ఎక్కువ ఆడలే చేస్తారు కాబట్టి చీర ధరించవచ్చు. ఇంకా వ్రతం స్టార్ట్ అయిన తర్వాత స్వామికి చలిమిడి ప్రసాదంగా పెడతారు, టెంకాయ సమర్పిస్తారు, నువ్వుల నూనె, నెయ్యే వాడతాము, నెయ్యి దీపాలే పెడతాం. 7 దీపాలు కూడా నెయ్యి దీపాలే పెడతారు.
తులసి సమర్పణ చేస్తాము, తులసాకు సమర్పణ, తులసి పత్రం సమర్పణ చేస్తాము. దీని తర్వాత ఏం చేస్తామంటే గోవిందనామాలు, స్వామివారి అష్టోత్తరము, వీలైతే విష్ణు సహస్రనామము, వీలైతే వెంకటేశ్వర వజ్రకవచం చేస్తాం. ఓకే అమ్మ. గోవిందనామాలు మస్ట్గా చేయాలి. స్వామివారి అష్టోత్తరం ఖచ్చితంగా చదవాలి. ఎప్పుడైతే మీరు స్వామివారి అష్టోత్తరం చదివినప్పుడు అమ్మవారిది కూడా చదవాల్సిందే. వాళ్ళిద్దరిని ఖచ్చితంగా మనం స్తుతించాలి. ఇది చేసుకునే నియమం. ఒక్కటేంటంటే ఈ 7 శనివారాల వ్రతం చేసినప్పుడు మనం ఖచ్చితంగా తిరుమలకి పిలుపు వస్తుంది. స్వామి పిలుస్తాడు. మనం ఎంత నమ్మకంగా చేయాలి అంటే అంత నమ్మకంగా చేయాలి. స్వామి పిలిస్తే పలుకుతాడు. ఇది సత్యం. ఆయన పలకడనేది లేదు. నాకు ఈ కష్టం ఉంది, నేను ఈ వ్రతం చేస్తున్నాను, నాకు ఈ కష్టాన్ని తీర్చు స్వామి అంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన నుండి మనకి పిలుపు కూడా వస్తుంది ఈ 7 వారాలు అయిపోయేసరికి. ఒకటి, ఈ 7 వారాల దీపాలను ఎత్తిపెట్టాలి. మనం పిండి దీపాలను ఏం చేయాలని డౌట్ వస్తుంది. ఎత్తిపెట్టేసి 7 వారాలు అయిపోయిన తర్వాత అయినా నదిలో వేసేయచ్చు. లేదు 1 వారం అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే అయినా నదిలో వేసేయచ్చు. ఖచ్చితంగా నదిలోనే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇది నియమం. ఎందుకు నదిలోనే వేయాలి అని అంటే పారే నీటిలో దాంట్లో చేపలు ఉంటాయి కాబట్టి చేపలు గ్రహిస్తాయి, ఆ పిండిని దాటినంతా గ్రహిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే కొన్ని ఒత్తి పూర్తిగా కాలిపోతుంది, ఒకసారి హాఫే కాలిపోయి ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం నీటిలో విసర్జన చేస్తాం. ఆ ఒత్తి చేప మింగిందా మనకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అది మనకు తెలీదు కానీ ప్రకృతికి తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ ఒత్తి కానీ చేప మింగిందా, 7 వారాల వ్రతం చేసిన ఒత్తి, స్వామివారికి పెట్టిన ఒత్తి మింగిందా ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అంతులేంది. ఇంకా దాని తర్వాత ఈ పిండిని చేపలు గ్రహిస్తాయి నీటిలో వేసిన తర్వాత. ఎప్పుడైతే మనం చేపలకి ఆహారం పెడతామో అన్ని రుణాల నుండి మనకి విముక్తి కలుగుతుంది. చేపలకి ఆహారం పెట్టడం అనేది గొప్ప రెమెడీ, పరిహారం. ఏ సమస్యలోనైనా ఉండు నువ్వు, ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే పిండి దీపాలే పెట్టాలి స్వామికి. ఆ పిండి దీపాలను తీసుకొని పోయి నదిలో పారే నీటిలో విసర్జన చేయాలి అని చెప్తారు. ఇది 7 వారాల వ్రతం సంబంధించింది. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం కూడా మీరు ఫస్ట్ రోజు ఈ 7 వారాలు ఏదైతే వ్రతం చేశారో అదే వ్రతమే 8వ వారం కూడా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా ఉండదు. ఇప్పుడు స్వామివారికి ఖచ్చితంగా చలిమిడి నైవేద్యం ఇంకా మీ శక్తి కొలది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను చలిమిడి చెప్పాను. చిత్రాన్నం, పులిహోర, దద్దోజనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా తులసి పత్రం సమర్పణ ఉండాలి. ఖచ్చితంగా పానకము, వడపప్పు ఉండాలి నైవేద్యం ఈ వ్రతానికి. ఇంకా దానిపైన ఎన్నైనా పెట్టుకోవచ్చు మన శక్తి కొలది. ఈ 7 వారాలు చేసేటప్పుడు మనం ఒకటే జాగ్రత్తగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఇంట్లో మనకు అనుకూలంగా ఉండి ఇంట్లో అంతా ఓకే అంటేనే చేయాలి. మాంసాహారం ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో చేయకూడదు, తీసుకురాకూడదు. ఇంట్లో తీసుకురాకూడదు, జీవహింస అయిపోతుంది. ఏదైనా మనం ఒక వ్రతం చేపట్టేటప్పుడు జీవహింస పనికి రాదు. నువ్వు ఎప్పుడైతే మాంసాహారం తింటున్నావు అంటే ఆ వ్రతానికి ఫలితం ఉండదు. ఇదంతా చూసుకొని మొదలుపెట్టుకోండి 7 వారాల వ్రతం. ఖచ్చితంగా స్వామి మీ కోరిక తీర్చడు అనేదే లేదు. కోరిక మేరకే చేస్తారు ఈ 7 వారాల వ్రతాన్ని. కోరిక కోరుకోకున్నట్టు ఎవ్వరూ చేయరు. ఒక కామ్యం కొరకే చేస్తారు. ఖచ్చితంగా స్వామి మీ కోరికను తీరుస్తాడు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వరుడు, ఆయన కలవు వెంకటనాయక, ఆయన నామం తలిస్తేనే చాలు. ఈ కలియుగంలో అంత పవర్ఫుల్ స్వామి, అంత శక్తి ఉంది స్వామికి. అంటే స్వామి శక్తి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు చెప్పాలంటే. ఆయన శక్తిని వివరించేంత అర్హత కూడా మనకు లేదు. ఖచ్చితంగా ఈ 7 వారాల వ్రతం చేసిన వాళ్ళకి ఆనంద నిలయంలో అడుగు పెట్టే భాగ్యం స్వామి కలిగిస్తాడు. చేసి చూడండి నమ్మకంతో, నియమనిష్టలు పాటించి. ఖచ్చితంగా ఆయన ఒక అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ. ఆ రోజు నైవేద్యాలలో చెప్పారు, అలంకరణ ఏమైనా ఉంటుందా అమ్మ? స్వామివారి పటం ఉంటుంది, లేదా స్వామివారి విగ్రహం ఉంటుంది. ఒకటి, స్వామివారి విగ్రహం పెట్టుకున్న వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు వారం వారం. ఓకే, ఇప్పుడు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంట్లో పటం ఉంటే పటంకే మనం అలంకరణ చేసుకుంటాము. ఇంకా ఏం చదవాలి అంటే చెప్పాను, గోవిందనామాలు అవి చదువుకోవాలి అనేసి. తర్వాత దీనికి సపరేట్గా బుక్ దొరుకుతుంది, వ్రతం బుక్ కూడా దొరుకుతుంది. వ్రతం బుక్ దొరికిందా ఆ వ్రతం బుక్ చదివేసేయండి. కథలు ఉంటాయి దాంట్లో, వాటిని చదివేసేయచ్చు. లేదు మాకు వ్రత బుక్ దొరకలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ సైట్లలో కూడా అవైలబిలిటీ ఉంది, అవునవును, ఏది దొరకలేదు అనేది అయితే లేదు. ఆ వ్రతం బుక్
అంతా కంప్లీట్గా చదివేసి గోవిందనామాలన్నీ చదివేసి స్వామివారి అష్టోత్తరము అమ్మవారి యొక్క అష్టోత్తరము అన్నీ చదివేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేస్తే స్వామివారికి ఆ రోజు పరిపూర్ణం వ్రతం. ఇంకొకటి మీకు కుదిరితే ఈ 7 వారాలు కూడా వెన్నెతో హారతి ఇవ్వండి స్వామికి. అంటే వెన్నెతో హారతి అంటే వెన్నెలో ఒత్తి వేసి ఇవ్వాలా అని అంటారు, అలా అయినా ఇవ్వచ్చు. లేదు అంటే నెయ్యి ఒత్తి వేసి మన హారతి పళ్ళెంలో వెన్నె పెట్టాలి స్వామికి. వెన్నె పెట్టి వెన్నెతో హారతి ఇస్తున్నట్టు చాలా చాలా మంచిది. ఎందుకంటే స్వామికి తిరుమలలో నవనీత సేవ అని ఒక సేవే జరుగుతుంది, అంటే వెన్నె స్వామికి సమర్పిస్తారనమాట. అలాంటిది మనం ఈ 7 వారాలు కూడా స్వామికి వెన్నెతో హారతి ఇవ్వడం, వెన్నెని మనం నివేదంగా పెట్టడం ద్వారా ఇంకా మంచిది. స్వామికి ప్రీతి చెందుతాడు. ఆయన ప్రీతి చెందే పనులే కదా మనం చేయాల్సింది. ఆయన వ్రతం పట్టుకున్న తర్వాత ముందుగా అయితే ఇక్కడ చాలా డౌట్స్ ఏమంటే ఈ వస్త్రాలలోనే డౌట్స్ ఉంది. ఈ పొద్దున నలుపు వేసుకోవాలి, ఏది వేసుకోవాలి అని. మీకు వేసుకునే శక్తి ఉంటే ఉదయం అంతా నలుపు వేసుకోండి, సాయంత్రం స్వామికి ఎల్లో కలర్ వస్త్రాలు ఖచ్చితంగా వేసుకోవాలి. 7 వారాలు ఎల్లో కలర్ వస్త్రాలే వేసుకోవాలి. ఓకే, ఎల్లో మ్యాండేటరీ. బ్లాక్ అనేది అది మన ఇష్టం. లేదు వేసుకుంటాము అని అంటే వేసుకోవచ్చు. ఎందుకు ఈ కలర్స్ చెప్పబడింది అనే డౌట్ రావచ్చు. ఈ బ్లాక్ అనేది శని మహాత్ముడికి సంబంధించినది, ఎల్లో అనేది గురువుకి సంబంధించినది. వీళ్ళ ఇద్దరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామివారిని పట్టుకోవడం వల్ల. శని వల్ల చాలామంది భయపడతారు, భయపడిన అవసరం అయితే లేదు. ఇంకా గురువు అనుగ్రహం ఖచ్చితంగా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం గురువు యొక్క అనుగ్రహం. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అందుకు ఆ 2 గ్రహాల యొక్క అనుగ్రహము మనకి స్వామి వల్ల కలుగుతుంది. ఏ గ్రహాలు కూడా మనల్ని బాధించవు ఈ వ్రతం చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే, మేము ఈ 7 వారాల వ్రతం ఇవన్నీ చెయ్యలేమండి, మాతో అవ్వదు అనేవాళ్ళు, ప్రతి శనివారం కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి. ఇది మెయిన్, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి. ఇది ఇప్పుడు చెప్పేది ఎలా అంటే, ఇప్పుడు 7 వారాలు మేము చేయలేము, మాంసాహారం తినకున్నట్టు ఉండలేము, ఇలా ఉంటాయి కొంతమందికి, బిజీ షెడ్యూల్, జాబ్స్ ఇదంతా ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం స్వామి వారికి పిండి దీపం పెట్టండి, బియ్యం పిండి దీపం. నేను చెప్పాను కదా, ఆ దీపం 7 ఒత్తులు వేసి పెట్టండి. ఇది లైఫ్ లాంగ్ పెట్టాలి ప్రతి శనివారం. ఏం వ్రతం లేదు, ఏం లేదు, నువ్వు ఏదో గోవిందనామాలు చదువుకుంటావు, అష్టోత్తరం చదువుకుంటావు, నార్మల్గా వ్రతం కాదు ఇది. కానీ ఇలా ప్రతి శనివారము పిండి దీపం పెట్టుకుంటూ రావడం వల్ల కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత, ఒక 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ గ్రహ బాధలు కూడా మనకు ఉండవు, అస్సలు ఉండవు. ఏ గ్రహాల నుండి మనం బాధపడే అవసరం లేదు. ఈ నరదృష్టి, నరఘోష, ఈ జాతకము, ఇదంతా కూడా ఏ బాధ ఉండదు మనకి. కానీ లైఫ్ లాంగ్ పెట్టాలి. ఒకవేళ మనం వేరే ఊరు వెళ్తే పర్వాలేదు, ఇంట్లో ఉండి నీకు అవైలబిలిటీ ఉండి కూడా నేను మర్చిపోయాను, నేను ఏదో పనిలో పడి బిజీగా ఉన్నాను, ఇలా చెప్పకూడదు. నెగ్లిజెన్స్ ఉండకూడదు. అంటే ఈ 7 వారాలు చెయ్యలేం మేము, 2 months ఇంత ఉంది కదా ఈ వ్రతము, ఇదంతా చెయ్యలేమనే వాళ్ళు ప్రతి శనివారం కూడా పిండి దీపం పెట్టుకోండి స్వామికి ఇంట్లోనే. ఆ దీపాన్ని ఆదివారం నదిలో విసర్జన చేయండి. ఇలా కొన్ని సంవత్సరాలు ఇంకా లైఫ్ లాంగ్ చేసుకుంటూ రావడం వల్ల ఇంకా మీ జీవితం, అది నేను చెప్పకూడదు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫలితం అనేది. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఓకే అమ్మ. ఇంకొకటి వ్రతం చేసుకునేటప్పుడు వ్రతం చేసుకునేటప్పుడు ఎవరైనా ఇంటికి ముత్తైదులను పిలవాలి అని చెప్పి అలా ఏమైనా ఉంటుందా, లేదా మనమే చేసుకోవచ్చా? అంటే దీంట్లో ప్రతి శనివారము కూడా ఒకరికి తాంబూలం ఇవ్వాలి అని చెప్తారు. ఓకే, లేదు కుదరలేదు, లాస్ట్ 8వ వారం చేస్తాం కదా వడ్డీ, ఒక వారం ఎక్స్ట్రా అనేసి స్వామికి, ఆ రోజు పిలిచి భోజనాలు పెట్టచ్చు. కొంతమంది ప్రతి శనివారం కూడా ఎవరో ఒకరికి భోజనం పెడతారు. అవైలబిలిటీ ఉంటే పెట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు లేదు, మనకి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి, అంత అపార్ట్మెంట్ కల్చరు, ఇప్పుడు అంత బంధుత్వాలు లేవు ఇప్పుడున్న జనరేషన్లో చెప్పాలంటే. నిజమా కదా? అందుకు మీకు కుదిరితే ఒకరికి భోజనం పెట్టండి ప్రతి శనివారం. లేదు ఎవరైనా ఉంటారు కదా యాచకులు, వాళ్ళకి పెడితే ఇంకా మంచిది. ప్రతి శనివారం కూడా యాచకులకి పెట్టేసి లాస్ట్ శనివారం మనకి అయిన వాళ్ళని పిలుచుకుని తాంబూలము అంతా ఇచ్చుకొని మనం స్వామి నీ దయతో సంపూర్ణంగా చేసుకున్నామని చెప్పి ఇది చేసుకోండి. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, 8వ శనివారానికి మన కోరిక తీరిపోతుందా అనే ఆలోచన వస్తుంది. ఒకటే చెప్తా, మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా 40 రోజులు టైం పడుతుంది. 40 నుండి 60 రోజుల్లో మనకి ఆ ఫలితం మనం చూస్తాము.
ఇప్పుడు Instant చేసేసిన కాదు. వెంటనే అట్లా అయిపోదు ఇది కూడా. అంటే 7 వారాలు చేసాం కదండి, 8వ వారంకే రిజల్ట్ ఉంటుందా అని అంటారు. ఒకవేళ మన కర్మ మంచి కర్మ నడుస్తూ ఉండి మనకి బ్యాడ్ కర్మ లేకపోయి ఉంటే నీకు 7 వారాల్లోనే నెరవేరుతుంది. 3వ వారమే అయిపోవచ్చు, 4వ వారమే అయిపోవచ్చు, నువ్వు చేసిన మొదటి వారానికే అయిపోవచ్చు. చెప్పలేం. ఎందుకంటే ఏదైనా ఫలితం అనేది మన కర్మ పైన ఆధారపడి ఉంటుంది. మనం పూజ చేసిన తర్వాత ఆ కర్మ మంచిదా చెడ్డదా అని భగవంతునికి తెలుసు, మనకి ఎలా తెలుస్తుంది? అవునమ్మా. మనకు పూర్తిగా బ్యాడ్ కర్మ నడిచేటప్పుడు కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితం ఉండదు అనేది అయితే లేదు, కానీ టైం పడుతుంది. లేదు మనకి గుడ్ కర్మ నడుస్తుంది, త్వరగా అయిపోతుంది. అంతే. అంతే, మనం మాత్రం ఖచ్చితంగా నమ్మకాన్ని ఫలితం వదులుకోవద్దు. ఉంటుంది. నమ్మకం వదలద్దు, నమ్మకంతో చేయండి. స్వామి వారి అనుగ్రహం యథార్థంగా చూస్తాం మనం. అమ్మ ఇంతమందిని భోజనం పెడితే బాగుంటది అని అన్నారు కదా ఒక్కరికైనా అని చెప్పి, కుదరలేని వాళ్ళు 8వ వారం పిలిస్తే ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు ఏమైనా కౌంట్ నెంబర్ ఉంటుందా? కౌంట్ ఏం లేదమ్మా. మనం ఎంత మందికి పెట్టుకోగలము, ఎంత మందికి తాంబూలం ఇచ్చుకోగలము అనేది మనకు శక్తి కొలది. ఓకే. ఒకరికి ఇచ్చుకుంటారా, ఒకరికి భోజనం పెట్టగలమంటే ఒకరికే పెట్టండి. లేదు మేము 5-6 మందికి 10 మెంబర్స్ 20 మెంబర్స్ మేము ఎంత కౌంట్ అయినా పర్వాలేదు మేము పెట్టుకోగలము అని అంటే పెట్టుకోవచ్చు. ఓకే. అది మన గృహరీత్యా మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చూసుకొని చేసుకునేది. అంతే. ఇంతే మంది అనేది అయితే లేదు, ఒక్కరికి పెట్టినా చాలు. ఓకే అమ్మ కొంతమంది వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ఏవైనా కారణాల వల్ల ఒక వారం మధ్యలో చేయలేకపోతే అప్పుడు ఎలాగ నెక్స్ట్ వారం నుంచి అది కౌంట్ అలాగే కంటిన్యూ అవుతుందా లేదా ముందు నుండి చేయాల్సి వస్తుందా? ఇక్కడ వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు ఎవరైనా కానీ, స్త్రీలు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకి ఆటంకం రాకున్నట్టు చూసుకోవాలి. మెయిన్ స్త్రీ పురుషులు గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ వీక్ మనకి రాకూడదు ఆటంకం, ద్వితీయ విఘ్నం ఉండకూడదు. ఏ వ్రతానికైనా సరే, ఈ 7 వారాల వ్రతంకే అని కాదు, ఏ వ్రతంకైనా కూడా సెకండ్ వీక్ ద్వితీయం ఉండకూడదు, ఆటంకం ఉండకూడదు, ద్వితీయం ఆటంకం ఉండకూడదు అని చెప్తారు. ఎందుకంటావా, ఇప్పుడు ఫస్ట్ వీక్ చేసావు, సెకండ్ ఆటంకం వచ్చింది, కౌంట్ రాదు నీకు ఫస్ట్ చేసింది. ఓకే. సెకండ్ వీక్ కూడా చేసిన తర్వాత ఒకవేళ థర్డ్ వీక్ ఆటంకం వచ్చింది, కౌంట్ వస్తుంది. దాని తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసేయచ్చు, అది కౌంట్లోకి వస్తుంది. సెకండ్ ఉండకూడదు ఆటంకం. ఇది లేకోకున్నట్టు ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరూ అలానే ప్లాన్ చేసుకుంటారు. మినిమం 3 వీక్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు ఇబ్బంది లేకోకున్నట్టు. తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి సెకండ్ వీక్ ఏ ఆటంకము లేకోకున్నట్టు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా ఊరు వెళ్ళే పరిస్థితి ఏది ఉన్నా డ్రాప్ కావాల్సిందే. లేదు అంటే మీరు ఫస్ట్ చేసింది కౌంట్ రాదు, మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. సెంటిమెంట్గా బ్యాడ్ అయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు, కానీ మళ్ళీ ముందు నుంచి ప్రారంభించాలి. అంటే ఈ సెకండ్ విఘ్నం అనేది ఎలా వస్తుంది అంటే మన కర్మ అడ్డుపడుతుంది అనమాట. కలిపురుషుడు ప్లస్ కర్మ. ఈ కర్మ బ్యాడ్ కర్మ అడ్డుపడినప్పుడు మనం మంచి పనులు ఏవి చేయలేం. అది దేవకార్యమైనా కావచ్చు, దానాలైనా కావచ్చు, ధర్మాలైనా కావచ్చు. మనం ఒకటే ఏదో జరిగిపోయింది అని ఆలోచించుకున్నట్లు నా కర్మ అడ్డుపడుతుంది, నా బ్యాడ్ కర్మ అడ్డుపడుతుంది, అందుకే ఇది ఇలా జరిగింది. అప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? అందుకే ఏ పూజ ఏ వ్రతం చేసేటప్పుడైనా విఘ్నేశ్వరుడికి మొదటి పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడికి మొదటి నమస్కారం చేసుకోవాలి. స్వామి నేను మొదలు పెడుతున్నాను, ఏ ఆటంకము జరగకూడదు. తర్వాత మనం మెయిన్గా స్వామికి వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం కాబట్టి ఆ స్వామికి కూడా చెప్పుకోవాలి, ఏ ఆటంకము జరగనియద్దు, అంత సవ్యంగా జరిగేలాగా చూడు. స్వామి అనుగ్రహం ఉంటే 7 వారాలు కాదు 8 వారాలైనా ఏ ఆటంకం జరుపుకోకున్నట్టు అయిపోతుంది. అక్కడ మనకు తెలిసిపోతుంది స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఏ ఆటంకము లేకోకున్నట్టు ఈ 8 వారాలు కూడా కంప్లీట్ చేసినాము అనుకుంటారు. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ 7 వారాల వ్రతం చేసుకొని వాళ్ళకున్న కోరికలు కానివ్వండి, ఎంతగానో ఎదురు చూస్తున్నవి అవన్నీ కూడా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అమ్మా.